పత్రికల్లోని కొన్ని ప్రధాన అంశాలు మా భారతి కొలిగ్ అందిస్తారు. భారతీయ ఓటుయు శేష ఇప్పుడు ప్రధాన పత్రికలోని వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడు చూసుకుంటే కొలువు తీరిన కొత్త సభ. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్నటి నుండి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి 171 మంది సభ్యులు అయితే ప్రమాణం చేశారు. దానికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు జగన్మోహన్ రెడ్డి. యోగా డేకి సంబంధించి నిన్న కొన్ని యోగా కార్యక్రమాల్లో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్, మోదీ చేసిన కామెంట్స్ కొన్ని చూసుకుంటే, యోగాతో ప్రపంచ శ్రేయస్సు, దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. ప్రధాని మోదీ పిలుపు. శ్రీనగర్ లో 1000 మందితో కలిసి ఆసనాలు వేసిన మోదీ. ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు. సామాన్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే యోగా డే సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరుపుకున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఏపీ అసెంబ్లీ ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన వార్తనే ప్రధానంగా చూసుకోవచ్చు మనం. కొలువు తీరిన గౌరవ సభ. ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. సీఎం హోదాలోనే అసెంబ్లీలోకి బాబు. 2.5 ఏళ్ల తర్వాత సభా ప్రవేశం. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు. తొలిసారి అసెంబ్లీలోకి పవన్ సౌందర్యంగా స్వాగతించిన ఎమ్మెల్యేలు. మొదటిసారి ఎన్నికైన లోకేష్ కు ఘన స్వాగతం. వ్యక్తిగత కారణాలతో సభకు 3 దూరం. నేడు ఆ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. నిన్న మిస్ అయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రమాణం చేయకుండా, వారి ప్రమాణ స్వీకారం నేడు జరగనున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. స్పీకర్ గా అయ్యన్న ఏకగ్రీవ ఎన్నిక. నేడు అధికారిక ప్రకటన. 3 సెట్ల నామినేషన్ వేసిన కూటమి పార్టీలు. సభలో అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ప్రమాణ స్వీకారం జరిగాయో, జగన్ చేసిన ఒక ప్రమాణ స్వీకారానికి సంబంధించి టీడీపీ ఏ విధంగా స్వాగతించింది, ఏ విధంగా మర్యాదలు చేసింది అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇదేం సభా మర్యాద. సభ్యులు ప్రమాణం చేస్తుండగానే జగన్ జంప్. స్పీకర్ ఎన్నికకు వచ్చే ఛాన్స్ లేదు. పులివెందులకు పయనం. మీద సభను, సభాపతిని అవమానించపడమే. ముందడం మీదుగా రావడానికి ముఖం చెలక అసెంబ్లీకి వెనుక దారిలో వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ కు సముచిత గౌరవం, ప్రత్యేక మర్యాద ఇచ్చిన ప్రభుత్వం. మంత్రులు, ఫస్ట్ ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, తర్వాత మంత్రులు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొదటిగా జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. రిషికొండకు సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. జగన్ మజాక. రిషికొండ రాజ్ మహల్ కు రోజుకు 2000 యూనిట్ల విద్యుత్. ఎవరు లేకున్నా ఈ స్థాయిలో వాడకం. భవనాన్ని వినియోగిస్తే ఇంకెంత అవుతుందో. ప్రస్తుతం నెలకు 60,000 యూనిట్ల వాడకం. దరఖాస్తులో పేర్కొంది 250 కిలోవాట్లు మాత్రమే. రిషికొండపై ఏకంగా 10,000 కిలోవాట్లు హైబ్రిడ్ కంటైనర్ స్టేషన్ నిర్మాణం. మొత్తం విద్యుత్ ఏర్పాటు వ్యయం 12.9 కోట్లు. నవంబర్ నుంచి బిల్లులు బకాయిలు 54.52 లక్షలు. రిషికొండ భవనం ఏదైతే ఉందో దానికి సంబంధించి కరెంట్ బిల్ కి సంబంధించి ఎంతైతే వ్యయం, ఎన్ని వాట్లు వస్తుందో అని కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. పోలీసుల అదుపులో భారతిరెడ్డి పిఏ. షర్మిల, సునీతపై బండబూతులు పోస్ట్ చేసిన వీర రవీంద్రారెడ్డి. టీడీపీ మహిళా అధ్యక్షులు అనిత పైన బాబు, పవన్, వారి కుటుంబ సభ్యులే అతడి టార్గెట్. 2 ఏళ్లుగా నీచ భాషలో పోస్టులకు ఫిర్యాదు చేసిన బట్ట దాఖలు. హోంమంత్రి అయ్యాక అనిత వార్నింగ్. దీంతో పులివెందుల కదిరి మధ్య రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు. సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం. టీడీపీ వర్గీయులపైన, టీడీపీ కుటుంబాలపైన ఎవరైతే భారతిరెడ్డి పిఏ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం. పిహెచ్సిలో స్పెషలైజేషన్ క్లినిక్లు ఉద్వాసన. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 152 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన వైసీపీ ప్రభుత్వం. వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు. ఇక్కడ ఒక దారుణం చూసుకోవచ్చు మనం. చీరాలలో అత్యాచారం. బహిర్భూమికి వెళ్లిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ హత్య. మృతురాలు కుటుంబానికి హోంమంత్రి అనిత పరామర్శ. 10 లక్షలు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకుంటే మనం యోగా డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. యోగాతో పాజిటివ్ మార్పు. ప్రపంచ శ్రేయస్సుకు ఇది శక్తివంతమైన సాధనం అంటూ కూడా ప్రధాని మోదీ కామెంట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. విధి విధానాలపై త్వరలోనే జీవో. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. జూలై 15 కల్లా కమిటీ నివేదిక. దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. గత ప్రభుత్వం 2 టర్ముల్లో చేసిన రుణమాఫీ మొత్తం కేవలం 28,000 కోట్లు మాత్రమే. 4 విడతల్లో రుణమాఫీ అంటూ రైతుల ఆత్మహత్యకు కారణమైందని ఫైర్. ఇక్కడ చూసుకుంటే
ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ, ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూడమే లక్ష్యంగా అడుగులు. బీఆర్ఎస్ కు మరో షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తామంటూ కూడా సీఎం అయితే స్పష్టం చేశారు. సో అయితే ఇక్కడ పోచారం చేసిన కామెంట్స్ ఏంటంటే రైతుల కోసమే కాంగ్రెస్ లో చేరాము అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే త్వరలో కాంగ్రెస్ లోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సింగరేణికి నష్టం రానివ్వం, తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు బొగ్గు గనుల వేలం రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ధి, దానిని రాజకీయం చేయొద్దు. నైని బ్లాక్ తో లాభాలు వచ్చేలా ఒడిశా తెలంగాణలో చర్చిస్తాం, గత సర్కార్ విధానాలతోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్ళిందని కామెంట్స్. 10 రౌండ్ల కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రారంభం, సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి అంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి అయితే స్పష్టం చేశారు. ప్రధానితో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి. కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు అని కూడా చెప్పుకోవచ్చు. కేజ్రీవాల్ కు నో బెయిల్, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్. ఇక కవిత కేసుకి సంబంధించి అప్డేట్ చూసుకుంటే కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 5 వరకు పొడిగింపు. ఇక ప్రస్తుత రాష్ట్రంలో టీచర్ పోస్ట్ కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఒక్కో టీచర్ పోస్ట్ కి 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 మంది అప్లికేషన్లు. హైదరాబాద్ లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్ లో పరీక్షలు. ఇక దిశలో చూసుకుంటే ఇక్కడ కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన కొన్ని అప్డేట్సే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ని కూడా మనం ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. రుణమాఫీకి కట్ ఆఫ్ గత ఏడాది డిసెంబర్, సో 12/12/2018 నుండి 9/12/2023 వరకు ఈ మధ్యలో లోన్ తీసుకున్న రైతులకు వర్తిస్తుందంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా 31,000 కోట్లు. సో ఒకే విడతలో మాఫీకి కేబినెట్ సమ్మతి, త్వరలోనే అన్ని వివరాలతో జీవో, అందులో గైడ్ లైన్స్, అర్హతలు, ఆంక్షలు. మంత్రులు ప్రజాప్రతినిధులకు అర్హులు కారు అంటూ కూడా ఇక్కడ స్పష్టం చేసింది. మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. సో ఇందాక కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. సో రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం కేబినెట్ సబ్ కమిటీ గతంలో మంత్రులు, ఫామ్ హౌస్ ఓనర్లకు సైతం ఇచ్చారు అంటూ కూడా సీఎం అయితే ఇక్కడ కామెంట్ చేశారు. సో మరొకసారి ఇక్కడ చూసుకోవచ్చు బీఆర్ఎస్ కి మరుషాగని. బీఆర్ఎస్ లో భారీ కుదుపు, కాంగ్రెస్ లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం, ఆయన కుమారుడు సైతం. ఈ నేపథ్యంలోనే పోచారం నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఇక్కడ బొగ్గు గనులకు సంబంధించి నిన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. కోల్ ఇండియా తరహాలో సింగరేణికి ప్రాధాన్యం, తెలంగాణకు ఆ సంస్థ అవసరం అంటూ కూడా నేతలు అయితే కామెంట్ చేశారు. సో ఇవి ప్రధానంగా పత్రికలోని వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.